సార్ అమ్మాయి సార్. అమ్మగారా? అమ్మదానమ్మ బత్తాయో ఈ టైంలో ఎందుకు వచ్చింది? అమ్మగారు ఏర్రా? అమ్మగారు కాదు సార్, అమ్మాయి. మంది అలవాటు లేనాడు ఎవడ మన స్టేషన్ ముందు వదిలేసి వెళ్ళిపోయాడు సార్. పెగ్గేసి పార్టీ చేసుకుందామా సార్? అమ్మదానమ్మ బత్తాయో పార్టీ చేసుకోవాలన్నా పార్టిసిపేట్ చేయాలన్నా బాస్ ఫస్ట్ స్టాఫ్ నెక్స్ట్. అయితే మన డీజీపీ గారికి ఫోన్ చేద్దామా సార్? దేనికిరా? మనందరికి బాస్ ఆయనే కదా సార్. కామంతో కళ్ళే అనుకున్నాను. బుర్ర కూడా పోయిందేంట్రా? నేను చెప్పింది మీకు బాస్ అని, అంటే నేను. పదండ్రా దీన్ని లోపలికి తీసుకెళ్లి తేనె పట్టు లాగించేద్దాం. అమ్మదానమ్మ బత్తాయో. సార్ బ్యాట్మెన్ సినిమాలో గబ్బిల మనిషిలాగా అలా గాల్లో తేలేడుతున్నారేంటి సార్? భలే టయానికి వచ్చారు. 201 అర్జెంట్ గా అమ్మాయిని లోపల తీసుకెళ్లి 10 నిమిషాల్లో పండుగ చేసుకోరా. మాది ఇప్పుడే అయింది. థ్యాంక్ యూ సార్. ఇదిరా బ్యాట్మెన్ స్టోరీ అంటే. ఎలా ఉందేటి? టచ్ చేస్తేనే ఇలా షాక్ కొట్టిందంటే ఆవిడ మామూలు ఆడదు కాదు సార్. వెంటనే ఆ పతివ్రతను బయటికి పంపించకపోతే గాల్లో ప్రాణాలు గాల్లోనే కలిసిపోతాయి సార్. ఒరే ఈవిడ నిజంగానే పతివ్రతరా. తీసుకెళ్లి గుళ్ళో వదిలేద్దాం. అలాగనే సార్. ఈ అమ్మాయిని ఎంతగా తను మూడుతో చూశాను సార్. ఎవడా మగుడు? ఎరా అడుక్కోవటానికి పోలీసు డ్రెస్సులు వేసుకొస్తే డబ్బులు ఇచ్చేస్తారనుకున్నారా? అమ్మదానమ్మ బత్తాయో పోలీసుల మీదే పంచెలేస్తావా? ఒక్కసారి అటు చూడు, పంచె తడిసిపోద్ది. ఏ తడిసిందా? ఎరా పతివ్రతకి లేటెస్ట్ వర్షన్ లాంటి నీ పెళ్ళాన్ని వదిలించుకోవాలనుకున్నావా? అసలు నువ్వు మనిషివేనరా? నేను మనిషినే, అది మాత్రం నా పెళ్ళం కాదు. మరి ఈడు? చచ్చే ఈడు కాదు, ఇది నా పెళ్ళం కాబట్టి దీనికి నేను మొగుడులా కనిపిస్తాను. ఒరే అల్లరి నరేష, నువ్వు స్టేజ్ మీదే అనుకున్నాను. ఎక్కడ పడితే అక్కడ పెరపడమని పేగాడేస్తున్నారా నువ్వు? ఇంకోసారి ఈ పతివ్రతను వదిలించుకోవాలని చూస్తే గృహహింస చట్టం కింద కేసు పెట్టి లాకపులు వేసి లాఠీలతో కాపురం చేయిస్తాను. బండితేండ్రా. నేనేం పాపం చేశానరా? నన్ను ఎవరో తీసుకొచ్చారు. ఇంతకు ఎవడున్నాడు ఇక్కడ? బాబున్నాడు. ఏ బాబు? చంద్రబాబా, మోహన్ బాబా, బాలయ్య బాబా? వాళ్ళు ఎవరు కాదు, మా బాబు. మీ బాబా? మర్చిపోయావా నాయనా? గుర్తొచ్చింది. ఆ రోజు షాపింగ్ మాల్ లో షకీలా పోస్ట్ లాగా నిలబెట్టింది నిన్నే కదా? అవును సిలుకు దాదా. అవును రే, నాకంటే ముందు చచ్చి పైకి ఎప్పుడు వచ్చావు? చచ్చింది నువ్వు, వచ్చింది నువ్వు. బాబు నేటివ్ ప్లేస్ ఇదే, యమలోకం. సన్ ఆఫ్ యమ ధర్మరాజు. చిన్న యమధర్మరాజా, ఐఎమ్ వెరీ సారీ బాబు. నువ్వు ఈ యమలోకం సిటిజన్ అని తెలియక నిన్ను చాలా అవమానించారు బాబు. భూలోకంలో నువ్వు నాకు చేసిన అవమానం నాకు బహుబాగా నచ్చినది. అందుకే యమలోకంలో నిన్ను ఘనంగా సన్మానించాలని నేను నిర్ణయించుకున్నాను. సన్మానమా? బాబు అందరు బాబుల్లో కాదు బాబు. నేను చూస్తుంటే ఎముడు కడుపున కర్ణుడు పుట్టాడా అని డౌట్ గా ఉంది బాబు. బట్లారా సన్మానం రెడీ చేయండి. తొందరగా రండి సిల్క్ కదా, చేయండి. ఈ నీళ్ళేంటి? యమలోకంలో సన్మానించే ముందు స్నానం చేయాలి. అది పన్నీర్తో స్నానము. ఏంటిది పన్నీర్? అంటే కన్నెపిల్లలు స్నానం చేస్తారనమాట. రమ్మను. అవన్నీ ఉండవు ఇక్కడ. చెంబటరా ఏదో డెడ్ బాడీ మోసుకొస్తున్నట్టు. మీ చెంబు. ఇదేంట్రా స్పూన్ ఏంటి? దీంతోనే మీరు స్నానం చేయాలి. ఏంట్రా తిక్కగా ఉందా? నాకు కొంచెం తిక్కు ఉంది, దానికి లెక్క ఉంది, దీనికి బొక్క ఉంది. ఆ బొక్కతోనే స్నానం చేయాలి. మరి సన్మానం నాకు నచ్చలేదు. నచ్చకపోతే వంద కొరడా దెబ్బ. ఏమన్నా కొట్టాలి చెప్పు. మీరే కొట్టించుకోవాలి. ఓహో ఇప్పుడు అర్థమైందా రే? నీది రివెంజ్ సన్మానం అన్నమాట. కరెక్ట్.
కొట్టించుకో బాగా కొట్టించుకో. అయ్యో నాకెంత ఆడతగా అవుతూ. ఏరా పాపి, భూలోకంలో నీ వైఫ్ ని కొంచెం అటు ఇటుగా చూశాను, దానికి నన్ను ఎంత టార్చర్ చేస్తావు? అది భూలోకం రా, ఇది నా లోకం. టార్చర్ చేయండి ఇంకా. ఎటులా ఎటుల ఎటులా ఇలా ఎలా జరగవులే? కాలయముడినైనా నాకే ఇలా ఎలా జరగవులే? ధర్మ పరిపాలకుడినైనా నాకే ఇలా ఎలా జరగవులే? యమలోక నాయకుడినైనా నాకే ఇలా ఎలా జరగవులే? ఎలా జరగవాలి అని ఎమగాలేడు ప్రభు. చిత్రగుప్త, ఇది గోలా కాదు. నా కూతురు భూలోకం వెళ్ళిపోయిందని కడుపు రగిలిపోతున్నది. పోయింది అని పంచా గొంతు చిచ్చుకుంటున్నారు గాని అసలు పంపించిన వాళ్ళ గురించి పట్టించుకుంటున్నారా ప్రభు? ఎవడవాడు? ఇంకెవడు, పొల్లల పెట్టడానికే పుట్టిన ఆ పుల్లారావు గాడు, నారదుడు. నారదుడా? అవును. అప్పట్లో తలరాత రాయిని హెడేక్ కేసు ఒకటి బ్రహ్మ మిమ్మల్ని టేకప్ చేయమంటే మీరు బ్రేకప్ చేశారు, మర్చిపోయారా? అవును. ఆ కేసునే పుల్లారావు గారు టేకప్ చేసి పెద్ద పుల్ల విరిచి మీకు పెట్టాడు. నారాయణ నారాయణ. ఇంత వల్గర్ లాంగ్వేజా భూలోకంలో నేర్చుకున్నట్టున్నారు. నారాయణ నారాయణ, ఏమిటి నాపై యమదండోరా? అల్లారు ముద్దుగా చూసుకుంటున్న నా కూతుర్ని భూలోకం పంపుతావా? ప్రభు, శాంతము. మీ కోపానికి అర్థం ఉన్నది, కానీ నేను చేసిన పనిలో కూడా పరమార్థం ఉన్నదని తెలుసుకోండి. ఒకవేళ తప్పనిపిస్తే మీ ఇష్టం. ప్రభు, ఆ నరుడి సమస్య సమసిపోయేలా చేసేందుకు ఒక సీత పాత్ర కావాల్సి వచ్చింది. మరి సీత అంటే అపురూప సౌందర్యవతి కదా, అందుకే ఆ అందమైన పాత్రకై ముల్లోకాలు వెతికి తిని. మరి మీ కూతురు కన్నా అందగత్తే ఎక్కడా లేదే. వీడొకడు పొగిడితే ప్రాబ్లం మర్చిపోతాడు. అందులోనూ అందంలో పూర్తిగా మీ పోలికే కదా. మరి అట్టి అందమైన మీ పుత్రికకు బదులు వేరే ఒకరిని పంపితే మీ అందమునకు అవమానం కదా, అందుకని అలా చేసి తిని. తప్పేమన్నా చేస్తున్నా ప్రభు? నారదా, ఇది తప్పప్పులు నిర్ణయించే సమయం కాదు. తక్షణమే వెళ్ళి మా పుత్రికను తీసుకుని రావలే. నీ సంగతి, నీ బాబు సంగతి వచ్చి చెప్పేదా? నీవింకా వెళ్ళవచ్చును. యమధన్యుణ్ణి ప్రభు. నారాయణ నారాయణ. చిత్రగుప్త ప్రభు, సూట్ కేసు సర్దుకోమంటారా? పదా. ఆగుము తండ్రి, ఆగాగుము. కుమార యమగండ, భూలోకము చూచుటకు నీవు ఆడుకునే బంతివలే ఉన్నాను. వెళ్తే మానవుల చేతిలో నీవే బంతి వైదవు. గండుడా, నీవింకా చంటివాడివేనని మరొకో. తండ్రి గారు, ఇంకా ఎన్ని రోజులు నేను బాలనటుడు పాత్రలే పూజించాలి? మాకు కూడా ఇవ్వడం వచ్చినది. నీకెంది చాలు. వెళ్ళి స్నేహితులతో ఆడుకున్నాము. చిత్రగుప్త ప్రభు, ఏమి వడియాలక? వాడు అప్పుడే కష్టమును చూచుట ఇష్టము లేకనే కదా ఇదంతా. ఇంతకీ నేనేమైనా తప్పు చేశానా? అంతా మీరే చేశారు, మొత్తం మీరే చేశారు. చాలు తండ్రి, చాలు. చిన్నప్పటి నుంచి నేను కోల్పోయిందంతా చాలు. ఏం కోల్పోయావురా? ఆనందం తండ్రి. చిన్న చిన్న ఆనందాలన్నీ కోల్పోయాను తండ్రి మీ వల్ల. నాకేది ఇష్టమో ఏది కాదు ఎప్పుడైనా అడిగి తెలుసుకున్నారా మీరు? తెలుసుకోవాలంటే మా స్నేహితులను అడిగి తెలుసుకుంటారు. ఈ వదవలకి నా మాటలే సరిగా అర్థం కావు, ఇక మీ మాటలు ఇలా అర్థం అవుతాయి తండ్రి. నాతో స్నేహంగా ఉంటుంది తండ్రి. ఆ మాట ఎప్పుడు నేను కదా అంటాను. మీరు అనాల్సిన మాట నేనంటేనే మీకంత మండిందే. నేను చేయాల్సిన పని కూడా మీరే చేస్తే నాకెంత మండుతుంది తండ్రి. మిమ్మల్ని గెలిపించడానికి ప్రతిరోజు నేను ఓడిపోతూనే ఉన్నాను తండ్రి. ఇక్కడ తండ్రి కనపడట్లే. తండ్రి తండ్రి, నేను ఇంకా యువకుడిలా ఉండటం వల్లేనేమో నీవింకా చంటివాడివనే అపోహలో ఉన్నాను. అనవసరంగా ఎన్ని మాటలు మాట్లాడావంటే నీకు యవన దశ వచ్చేసింది. పుత్ర వెళ్ళి అక్కడి తీసుకునేరా. వెళ్ళలేను తండ్రి. ఇంత చెప్పినా ఇంకా నా గద మీ చేతుల్లోనే ఉంది తండ్రి. వెళ్ళొస్తా తండ్రి. కుమారా, భూలోకము నీకు కొత్త. మానవులు తప్పుదో పట్టించదురు. నీ కూడా ఈ చిత్రగుప్తుడిని తీసుకుని పమ్ము. చిత్రగుప్త, కుమారుడు జాగ్రత్త. వీడితో నేను కదా జాగ్రత్తగా ఉండాలి. వినపడుతుంది. పదండి. చిత్తు, మా అక్కని ఆ నరుటి నుంచి కాపాడడానికి ఏదో ఉపాయం దొరుకుతుందన్నావు కదా, ఇక్కడ ఏమీ దొరకట్లేదేమి? తమ బొంద. ఉపాయం అంటే ఉల్లిపాయ కాదు కనపడడానికి. మనం చోరుల వలె వెళ్ళి వీరుల వలె మీ అక్కను తీసుకుని వెళ్ళిపోవాలి. అదిగో పద. శబ్దం చేయకు. కానీ హోమ్ సిక్నెస్ వచ్చేసింది నాకు. ఇంకో 1,00,000 కిలోమీటర్లు వెళ్తే నువ్వు నేను మీ అక్క నరకసులు అవుతాం.
ఏ? చిత్తు మా అక్క మారిపోయింది. ప్రేమలో పడ్డవాళ్ళు అలాగే మారిపోతుంటారు. ఏడ్చావులే, ఇది మా అక్క కాదు, ఆ నరుడి వదిన. ఏది చూడండి. మీరేంటి నా పక్కన ఉన్నారు? మీరు గాల్లో తేలిపోతుంటే పట్టుకుని ఆపు చేస్తున్నాం. నేనేంటి ఇలా గాల్లో తేలిపోతున్నాను? అదే కదా చెప్పేది. చిచి, ఈ మధ్య బరువు తగ్గిపోయి 0 సైజుకి వచ్చేయడం పెద్ద ఫ్యాషన్ అయిపోయింది. అదేంటి, నేను అంత బరువు తగ్గిపోయానా? 0 సైజుకి వచ్చేసానా? ఓరి దేవుడా! ఇది మన మంచికే. కళ్ళు తెరిచే లోపు కిందకి తీసుకెళ్ళిపోవాలి. చిత్తు, మా అక్క ఇక్కడే పడుకుంటుందిగా, మధ్యలో ఈమెలా వచ్చింది. మూడు మీద ఇంట్రెస్ట్ లేక కరెంట్ లేదని లోపల ఉక్కగా ఉంటే వచ్చి ఇక్కడ పడుకుంది. కరెంట్ తీసేసింది మీరే కదా తమ్ముడు. మీరు ఆ లోకము నుండి ఈ లోకమునకు వచ్చినది నన్ను తీసుకుని పోవుటకే అన్న విషయం నాకు బాగా తెలుసు. కానీ నా పతిని వీడి నేను రాలేను. ఇదే నా అత్తవారిల్లు, నీకు బావగారిల్లు. నేను ఆ నరుడిని బావగా స్వీకరించను. అయినచో ఆ నరుడి భార్యనైనా నేను నీకేమీ కాను. అక్క, అంత మాట అనకక్క, నేను తట్టుకోలేను. తమ్ముడు, కులాంతర మతాంతర వివాహముల వల్లనే లోకాంతర వివాహము జరుగుటలో తప్పిదమేమి? అంతేందుకు, పరలోక ఆడబడుచు అయిన మన తల్లి గారు యమలోకమునకు కోడలిగా వచ్చేను కదా. అటులా జరగకపోయి ఉన్నా నీవు నేను అక్కా తమ్ముళ్ళమై ఉండేవారిమే కాదు కదా. ఈ తలపోటు కూడా ఉండేది కాదు కదా. తమ్ముడు, ఈ అక్క మనసు అర్థం చేసుకో. చిత్రగుప్త, నాకు నా అక్క సంతోషమే ముఖ్యం. నువ్వు వెళ్ళిపో, నేను నా అక్కతో ఉండిపోతాను. అక్క అక్క అక్క, అక్కడ మీ బాబు తొక్క చెల్లిస్తాడు వెళ్ళకపోతే. కాలిందా? లెక్కలు తప్ప అక్కలు తెలియని చెత్త డొక్కుది. నువ్వు చెప్తే నేను వినాలా? మా అక్కని నన్ను విడతేయాలంటే ఈ సమస్త లోకాలు ఒక్కటవాలి. నువ్వు ఏం పీకుంటావో పీకో. బాబు కూడా ఎప్పుడైనా దరిద్రంగా తిట్టలేదు. ఇప్పుడు ఇలాంటివి ఇంకా నా దగ్గర చాలా ఉన్నాయి. అక్క, ఇప్పుడు మాతో వస్తావా రావా? ఎలా అడిగా? నేను రాను తమ్ముడు. నీవు వెళ్లి తల్లిదండ్రులకు నా క్షేమ సమాచారం తెలియపరచుము. అది టివ్వు. సరే అక్క, వస్తాము. ప్రణామములు. బాయ్. అదేంట్రా, ఒక్క బీర్ ఫినిష్ చేయాలంటే ఫుల్ నైట్ హాల్ట్ చేసేవాడివి, ఇప్పుడు సింగిల్ సిప్ లో వచ్చేసావు. కొంప తీసేటి కరసాడేంటి? రేయ్, ఇందాక నాటకంలో సీతలాగా యాక్ట్ చేసింది అది నిజంగా సీతను ఫిక్స్ అయిపోయిందిరా. ఆ పిచ్చిది మొగుడా నా వెంట పడుతుంటే నా టెర్రస్ లో ఉన్న ప్రాణాలు హరికాల్లోకి వచ్చేసినాయిరా. లక్కీగా బస్ ఎక్కి జంప్ అయిపోయాను. మొగుడా గుడే డా, నీ ఎక్కడో వదిలేస్తే ఇక్కడికి ఎలా వచ్చావే? మీ అడుగు జాడనే చక్ర వాహనము. పిల్ల పిచ్చిదైనా ఫిగర్ మాత్రం అది ఫిగర్ కాదు, తుమ్మ జిగురు. అందుకే అతికించుకోవడానికి మంచి కంఫర్టబుల్ గా ఉంది. ఎక్కడ పడితే ఎక్కడికి రావడానికి ఇదేమి లేడీస్ బార్ కాదు. షకీలా హౌస్ ఓన్లీ ఫర్ జెంట్స్. మర్యాద ఎక్కడి నుంచి వెళ్ళిపో. ఇది ఆడవాళ్ళు రాకుండా ప్లేసు. ఒక్కొక్కడు మిడ్ నైట్ మసాలా సాంగ్ చూసినట్టు ఎలా చూస్తున్నారు. నేను మేము వీడి ఎచ్చటకి వెళ్ళను. పతి వెంట చితికి వెళ్ళటకైనా సిద్ధమే. ఇక్కడ ఉంటే చితికిపోతావని చెప్తున్నాను. ఆయనను నేను వెళ్ళను. సూపర్. ఇదిగో, నువ్వు వెళ్ళకపోతే నేను ఈ విషయం దాకా చచ్చిపోతాను. నా పతి లేని జీవితము నాకు వ్యర్థము. ఉసే 650 రూపాయలు బాటిల్ ఏది? ఇలా కలవరిస్తుందంటే ఏంట్రా అర్థం? నిద్రపోతుందని కాదు, ప్రేమ పేరుతో ఆ పిల్లని ట్రాప్ వేసి పెళ్లి పేరుతో చేతిలో చేసి నీ పని అయిపోయిన తర్వాత తూనీగా ఎగిరిపోయే కదా. నేనేమన్నా వైట్ పేపర్ లా కనిపిస్తున్నాను నీకు? నీ ఇష్టం వచ్చిన స్టోరీలు రాసేసుకోవడానికి లాగౌట్ ఇచ్చానంటే ఫేస్బుక్ చిరిగిపోతుంది. ఎదవా పిచ్చోళ్ళు ఎవరితో ఇంతకు ఎలా ఉంటారో ఎవ్వరికీ తెలియదు. అది వాళ్ళకి మాత్రం తెలిసిన ఆర్ట్. ఇలాంటి మన అంత దూరంగా ఉంటే అంత మంచిది. అదండి ప్లాన్ అంతా పాడు చేశాడు. రేయ్, పాపం ఆడపిల్ల, అసలే వింటర్, పైగా సెంటర్. ఇలా ఒంటరిగా వదిలేస్తే ఈ అమ్మాయి నేనే ఏదైనా సేఫ్ ప్లేస్ తీసుకెళ్లి వదులుతాను. మీరు వెళ్ళండి. ఆడు ఫిక్స్ అయ్యాడు. అర్థం కాలేదారా నీ పొట్టినాడు?